నమస్తే అశోక్ గారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే 2, 3 ప్రధాన అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలా వద్దా? ఎందుకంటే కూటమి ఒక భారీ విజయాన్ని అందుకుంది. 164 స్థానాలతో ఎన్నడూ లేని విధంగా ఒక స్థానం వచ్చింది. కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా చోట్ల అవిశ్వాసాలు పెట్టడము, లేదంటే వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లలో, కౌన్సిలర్లలో, లేదంటే ఎంపీపీలను వీళ్ళందరినీ కూడా లాక్కునే ప్రయత్నాలు చేయటము, వీటన్నిటిని కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే వాటన్నిటికి కూడా వైసీపీ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతూ వచ్చింది. కానీ కూటమి వాళ్ళు ప్లాన్ చేసినా కూడా ఫెయిల్ అవుతూ వచ్చారు. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు పెడితే మళ్ళీ ఆ వ్యతిరేకత మన మీదకి వచ్చే అవకాశం ఉంది. అది వైసీపీకి అడ్వాంటేజ్గా మారే పరిస్థితులు ఉంటాయంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. మీరు ఏం చెప్తారు? అంటే లోకల్ బాడీ ఎన్నికలు యాజ్ పర్ రూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చికి ఉమ్, ముగిసిపోతాయి. ఎన్నికలు జరపాలి. అవును. అంటే వచ్చే ఏడాది మార్చి ఆ ప్రాంతంలో ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఉమ్, మరియు పంచాయతీ, మున్సిపల్ అండ్ కార్పొరేషన్స్ ఎన్నికలు. ఉమ్, దీనికి సంబంధించి ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నటువంటి నీలం సాహ్ని గారు 1 year ముందే ఉమ్, కాషన్ చేశారు. అంటే రెడీగా ఉండండి, ఎన్నికలు అవసరమైతే బ్యాలెట్ కాకుండా ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా జరగడానికి ఉన్న అవకాశాలని పరిశీలనలో తీసుకుంటాము అనే ఉమ్, మాట కూడా వారు అన్నారు. ఉమ్, అయితే ఎలక్షన్ కమిషన్ ఏమో ఎన్నికలకి సిద్ధపడిపోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇష్టాయిష్టాల మీద దీని మీద ఆధారపడి ఉండవు. ఉమ్, ఎందుకంటే రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి, అంటే ఎన్నికలకు కావాల్సిన నిధులు కేటాయించేయడం వరకే కేబినెట్ పని. అది ఇన్ ఉమ్, టైంలో చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేట్ అయితే కొంత ఆలస్యం అవుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఆగేదే ఉండదు. ఉమ్, కాకపోతే తెలుగుదేశం పార్టీకి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళలో కానీ ఒక సార్వజనీనమైన ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పంచాయతీ, లోకల్ బడి ఎన్నికలు జరపలా. అవును. అంటే ఎప్పుడు ఎన్నికలు జరపదు ఉమ్, తెలుగుదేశం పార్టీ అంటే, లోకల్ బడి ఎన్నికలు జరపదనే అపవాదు ఆ పార్టీకి ఉంది. ఉమ్, ఉమ్, ఆహ్, కారణాలు ఏమైనా వాటిని కొనసాగుతూ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించారు. అవును, అప్పుడే పెట్టారు. వాళ్ళు పరోక్ష పద్ధతి అంతకుముందు మున్సిపల్ చైర్మన్, ఉమ్, ఆ తర్వాత మేయర్, వీటన్నిటికీ డైరెక్ట్ ఎలక్షన్ ఉంది. ఉమ్, కార్పొరేటర్లకి 2 ఓట్లు ఉండేవి. ఇప్పుడు కార్పొరేటర్లే గెలిచిన వారిలో ఒకరిని మేయర్గా ఎన్నుకుంటారు. ఉమ్, ఇట్లాంటి కొత్త సిస్టమ్ కూడా రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారు. ఆ ఉమ్, తర్వాత ఎన్నికలు మళ్ళీ 2014 ముందు, అంటే ఎలక్షన్ కమిషన్ ముందు జరిగింది ఎలక్షన్స్, మెయిన్ ఓకే. ఎలక్షన్ ముందు. ఉమ్, ఆ తర్వాత జగన్ గారు ఇన్ టైంలో జరిపాడు. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు గారు కూడా గత వారసత్వాన్ని కొనసాగించకుండా జరపాలంటే మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరపాలి. అప్పటికి నిజానికి ఎన్నికలు జరిపితే 2 రకాల మంచిది. ఒకటి ప్రజాస్వామ్యానికి మంచిది, తెలుగుదేశానికి ఇంకా మంచిది. ఉమ్, ఎందుకంటే 2 ఏళ్ళు పూర్తయిపోతుంది. ఓకే. 2 ఏళ్ళు పూర్తయిపోయిన తర్వాత 40% టైం పూర్తయ్యే టైంలో ఎన్నికలు జరిగితే కరెక్ట్ పల్స్ అర్థం అవుతుంది. అవును. పల్స్ అర్థమైంది అనుకోండి, ఏదైనా లోపాలున్నా, ఎక్కడ మనకు ప్రజలు వ్యతిరేకత ఉన్నారు సరిదిద్దుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న గోల్డెన్ ఛాన్స్. ఉమ్, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ గోల్డెన్ ఛాన్స్ ని కొంత మిస్ చేసుకున్నాడు. ఉమ్, ఎందుకంటే ఏకగ్రీవాల పేరుతో కొన్ని తప్పులు చేశారు, అధికారాన్ని ఉపయోగించారు. ఇవన్నిటి వల్ల ఏమైందంటే కరెక్ట్ పల్స్ వాళ్ళకి అర్థం కాదు. ఉమ్, తెలుగుదేశం పార్టీ ఆ తప్పులు కూడా చేయకుండా చేస్తే తెలుగుదేశానికి మంచి ప్రయోజనాలు ఉంటాయంటే, ఒకటి తెలుగు వైసీపీ లాగా వ్యవహరించలేదని మంచి పేరు ఉంటుంది. ఉమ్, ప్రభుత్వంకి ఎక్కడ ప్రజలు వ్యతిరేకత ఉండారో అర్థమైపోయి దాన్ని కరెక్ట్ చేసుకునేదానికి ఆ పార్టీకున్న గోల్డెన్ ఛాన్స్. ఉమ్, ఉమ్, దట్టు గతంలో లాగా కాదు, మేము లోకల్ బడి ఎన్నికలు జరుపుతాము ఉమ్, అనే చరిత్రను కూడా కొత్తగా రాసినట్టు ఉంటుంది. ఇది ఉమ్, ఉంటుంది. అయితే ఇప్పటికీ చాలా మందికి ఉన్న అనుమానం, మీరు ప్రస్తావించినట్టే, ఉమ్, జరుపుతారా జరపరా అనే అనుమానం మాత్రం ఉమ్, బలంగా ఉంది. అదే మీరు అనొచ్చు, అసలు వాళ్ళ చేతిలో ఉంటుందా అంటే. అంటే ఉమ్, ఎట్లుంటుందంటే, ఎలక్షన్స్ వాయిదా వేయాలంటే ఫస్ట్ తిరుపతి బెస్ట్ ఎగ్జాంపుల్. 10-15 ఏళ్ళు వరుసగా జరపలా. ఏం అవును. చేశారంటే ఫస్ట్ ఉమ్, మేయర్‌నో లేకపోతే మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ పాటించేటప్పుడు తప్పుగా ప్రదర్శించడం, ఉమ్, వార్డు ఎంపిక చేసేటప్పుడు రిజర్వేషన్ రూల్ పాటించకపోవడం, ఏదో తప్పు చేయడం, మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకురావడం. ఓకే. ఇట్లాంటివి జరుగుతూ వచ్చాయి. ఇట్లాంటి వ్యూహాలు కూడా కొన్ని ప్రభుత్వాలు చేస్తుంటాయి. ఉమ్, కానీ ఏదైనప్పటికీ ప్రభుత్వం క్లీన్ గా చేస్తే మంచిది. అది తెలుగుదేశం కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఉమ్, ఎందుకంటే మళ్ళీ 3 ఏళ్ల పాటు తెలుగుదేశం అధికారంలో ఉంటుంది ఎలక్షన్ ఉమ్, జరిగిన తర్వాత. ఉమ్, అంటే అధికారాన్ని ఉపయోగించడానికి బాగుంటుంది. అది తెలుగుదేశానికి ఉన్న డౌట్ ఏంటంటే, మీరు ప్రస్తావించినట్టు ఇప్పుడే ఎన్నికలు జరిపితే ఏమైనా ఎక్కువ ఫలితాలు నెగిటివ్ వస్తే ఉమ్, ప్రభుత్వం కొంచెం డిసప్పాయింట్ అవుతుంది కదా, ఉమ్, ప్రతిపక్షం మరింత అప్పర్ హ్యాండ్ వెళ్తుందేమో ఉమ్, అనేది ఒకటి. గతంలో తెలుగుదేశం లాగా వైసీపీ వాళ్ళు మౌనంగా ఉంటారా? ఉమ్, తెలుగుదేశం పార్టీ ఒకనొక దశలో గట్టిగా ఫైట్ చేసి చివరిలో ఎన్నికలు బైకాట్ చేసింది. మీకు గుర్తుంటే జెడ్పీటీసీ అవును, వాటికి అవును, సంబంధించి. అవును. ఉమ్, ఉమ్, ఆ వైసీపీ వ్యవహారశైలి అట్లా ఉండదు. ఉమ్, వాళ్ళు కొంచెం గట్టిగా నిలబడే ఆ స్వభావం ఉన్న పార్టీ కాబట్టి అదేమవుతుంది అనేది, ఇట్లాంటివన్నీ కాంప్లికేటెడ్స్ ఉన్నాయి. ఉమ్, కాబట్టి ఏదైనప్పటికీ కూడా
తెలుగుదేశం పార్టీకి దూరదృష్టితో ఆలోచిస్తే లాభం. ఎందుకంటే లోపాలు ఎక్కడో సరిదిద్దుకోవచ్చు. వైసీపీకి వచ్చి అదనపు లాభం ఏంటంటే పెరిగే తప్ప తగ్గేది ఉండదు. అవును. ఎందుకంటే 40% ఓటింగ్ ఉంది. పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీలో గట్టిగా ఫైట్ చేస్తారు. మొన్న జరిగిన బై ఎలక్షన్ వాటిలో కూడా గట్టిగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశానికి ఒక రకమైన లాభం, వైసీపీకి ఇంకొక రకమైన లాభం. ఇద్దరికి ఉభయతారకంగా ఉంటుంది కాబట్టి ఎలక్షన్ జరిగితే మంచిది, వేచి చూడాలి. మ్మ్. అంటే బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటికి కొంచెం ఆయన ఆచితూచి అడుగులేస్తారు. కానీ లోకేష్ గారు లాంటి వాళ్ళు సరే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి, పెడితే బాగుంటుంది, మన స్టామినా కూడా మనకు తెలుస్తుంది అనేటువంటి ఒక ఉత్సాహాన్ని కూడా చూపుతున్నట్టు కూడా కనిపిస్తుంది. లోకేష్ గారు మోస్ట్లీ సరే ఆయన చెప్తే పార్టీకి సంబంధించిన నిర్ణయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ప్రీవియస్ హిస్టరీ చూసుకున్నప్పుడు ఆయన ఎక్కడా కూడా తొందరపడి నిర్ణయం